రాజెక్కడా? ఎవరండి మీరు? మావాడితో మీకేం పని? మేము స్త్రీశక్తి మహిళా సంఘం నుండి వస్తున్నాం. రాజెక్కడున్నారు? ఆయనతో మాట్లాడడానికొచ్చాం. మాట్లాడ్డానికి కాదు, తేల్చుకోవడానికొచ్చాం. దేని గురించి మీరు మాట్లాడుతున్నారందరూ? అసలు మా వాడేం తప్పు చేశాడు? కట్టుకున్న భార్యను బాధ పెట్టడం తప్పు కాదా? పిల్లలు వద్దు అని టార్చర్ చేయడం తప్పు కాదా? బలవంతంగా ఆపరేషన్ చేయించుకోమనడం తప్పు కాదా? ఏం కావాలి మీకు? న్యాయం కావాలి. అణచివేతకు గురవుతున్న ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలి. భార్యలంటే భర్త అడుగుజాడల్లోనే కాదు, స్వతంత్రంగా నిర్ణయాలు కూడా తీసుకోగలరు అని నిరూపించడానికే వచ్చాం. చూడండి, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. నా భార్య అంటే నాకు ప్రేమ మాత్రమే కాదు, అమితమైన గౌరవం కూడా ఉంది. నా భార్య వరకు ఎందుకు, నా ఆఫీసులో కూడా ఆడవాళ్లకు సమానమైన హక్కుల్ని కల్పించాను నేను. అలాంటిది ప్రేమించిన మనిషిని నేనెందుకు ఇబ్బంది పెడతాను? ఎందుకు టార్చర్ చేస్తాను? మీరు చెప్పేదంతా నిజమే అయితే మీ భార్య మిమ్మల్ని వదిలేసి పుట్టింటికెందుకు వెళ్ళిపోయింది? తను కడుపుతో ఉన్నమాట నిజమా కాదా? ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీకు అవసరం లేదని తనతో చెప్పారా లేదా? అవును, అడిగాను. కానీ మీరనుకుంటున్నట్టు అందరి మగాళ్లలాగా తనని బాధ పెట్టి ఏడిపించాలనుకునే మనిషిని కాదు నేను. నా భార్య కోసం ఇదంతా చేస్తున్నా నేను. భార్య మీద ప్రేమతో బిడ్డని వదులుకుంటున్నారా? మీరు చెప్పే మాటలు కనీసం నమ్మేలా అయినా ఉన్నాయా? తప్పు చేసి తప్పించుకోవాలనుకునే ప్రతి మగాడు ఇలాగే మాట్లాడతాడు. మర్యాదగా మీ నిర్ణయం మార్చుకొని మీ భార్యకు న్యాయం చేయండి. లేకపోతే తన మీద వాడికి సర్వ హక్కులు ఉన్నాయి. పిల్లలు కావాలా వద్దా అనేది భర్తగా తను తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ ఇది చెప్పడానికి అసలు మీరెవరు? మా ముందే మీరింత పొగరుగా మాట్లాడుతున్నారు అంటే మాకు చాలా బాగా అర్థం అవుతుంది కావ్య గారిని ఇంకెంత ఇబ్బంది పెట్టుంటారో అని. ఇబ్బంది పెట్టామో బాధ పెట్టామో అది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మీ దగ్గరకు వచ్చి మేమేమైనా అడిగామా న్యాయం చేయమని? లేకపోతే ఆ కావ్యమైనా వచ్చి మిమ్మల్ని అడిగిందా? మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆడవాళ్లు ధైర్యంగా వచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్పలేకపోతున్నారు. భయంతో 4 గోడల మధ్య చీకట్లో మగ్గిపోతున్నారు. అలాంటి వాళ్ల కోసమే మేమున్నాం. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం. ఊరుకోక ఏం చేస్తారు? ఏం చేస్తారు? అసలు మేమెవరో తెలుసా మీకు? రుద్రాణి, నువ్వు కాస్త నోరు మూసుకుని ఉంటావా? ఎందుకమ్మా నోరు ముయ్యాలి? ఓ నలుగురిని వెంట పెట్టుకుని వచ్చినంత మాత్రాన వీళ్ళకి భయపడిపోవాలా? ఏం చేయగలరు మీరు? నా మేనల్లుడంటే ఏమనుకుంటున్నారు? మీ మేనల్లుడు గురించి మేమేమీ అనుకోవాల్సిన అవసరం లేదు. మీ వాడిలా ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నాడని, బలవంతంగా బిడ్డను చంపుకోమని చెప్తున్నాడని మేం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామంటే చాలు, మీరందరూ వెళ్లి జైల్లో కూర్చుంటారు.